పూర్ణ జ్యువెలరీ సారీ పూర్వి గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక గోల్డ్ కాయిన్ ఉచితంగా పొందండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఒక్కొక్కసారి మన ప్రమేయం లేకుండానే, మన ఇష్ట అయిష్టాలతో సంబంధం లేకుండానే ఒక మనిషిని ఇష్టపడడం కానీ, లేదంటే ఆ మనిషితో జీవితాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇది ఎంతవరకు కరెక్ట్? మీకు బెస్ట్ ఆన్సర్ ఈ వీడియో ఎండింగ్లో దొరుకుతుంది. బికాస్ రచిత మైనపల్లి గారు ఈజ్ విత్ మీ. హాయ్ మ్యామ్. హాయ్ కీర్తి. సో నిజంగానే కొన్నిసార్లు ఇష్టంగానో అయిష్టంగానో మనకి ఇష్టం లేని వాళ్ళతో జీవితాన్ని స్టార్ట్ చేసేయాల్సి వస్తుంది. ఇక బండి నడపాలా, మధ్యలో ఆగిపోవాలా అన్నది మళ్ళీ నా మీదే డిపెండ్ అయి ఉంటుంది. బికాస్ ఎదుటోడి మీద కూడా ఆ రెస్పెక్ట్, ఆ లవ్ వచ్చింది అనుకోండి, నేను తగ్గాల్సిందే కదా. సో దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఎదుటి మనిషి మీద ఇష్టం లేదు లేకుండా కానీ ఉండాల్సి వస్తుంది, అంతేనా? సింపుల్ క్వశ్చన్. అంటే మళ్ళీ ఆ రిలేషన్ ఎటువంటిది? అది మనకి లాంగ్ టర్మ్ వెళ్ళేదా, మామూలుగా బయట వాళ్ళ, ఫ్యామిలీయా, ఫస్ట్ సర్కిలా, సెకండ్ సర్కిలా, ఫ్రెండ్సా, భర్తనా, ఇలాంటివి ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ స్పెసిఫిక్ గా తీసుకోవాలి ఎవరు ఎలా అనేది. సో మీరు ఏ సెగ్మెంట్ వాళ్ళ గురించి అడుగుతున్నారు? బికాజ్ ఈచ్ సెగ్మెంట్ కి మనం ఒక క్లియర్ టిప్స్ ఇవ్వగలుగుతాం. సో లెట్స్ ఫోకస్ ఆన్ ఇప్పుడు ఎవరి మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నన్ను అడిగితే ఒకవేళ పేరెంట్స్ మన చాయిస్ కాదు, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఈచ్ చాయిస్ కదా. సో వాళ్ళనే దృష్టిలో పెట్టుకొని మాట్లాడదాం. బికాస్ వాళ్ళని తప్ప ఇంకెవరినైనా వదులుకోవడం కొంచెం ఈజీ ఏమో అని నా ఫీలింగ్. ఎవరినైనా కూడా వదులుకోవాలా, లేకపోతే అదే అనేది మనం ఫ్రెండ్స్ మీద కానీ, చుట్టాల మీద కానీ, మదర్-ఇన్-లా మీద వీ కెన్ డూ అ నైస్ సిరీస్ ఆఫ్ దిస్. బికాస్ ఇట్స్ అ బ్యూటిఫుల్ మెసేజ్ అయితే వస్తుంది. ఇన్ ద సెన్స్ ప్రతి ఒక్కళ్ళకి అన్నీ తెలుసు. నేనేం కొత్త జ్ఞానం అయితే ఇస్తలేను, అది అందరికీ తెలిసిందే. ఈ గోల్లో పడి లోపలికి వెళ్ళిపోతాయి. ఇట్స్ ఎ రివిజన్. ఆనెస్ట్లీ స్పీకింగ్ నేనేం పెద్ద గొప్పగా ఏం చెప్పట్లేదు, అందరికీ తెలిసిన మాటే ఒక్కసారి అలా ఒక గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే అవును కదా అనిపిస్తుంది. అందులో మళ్ళీ పైగా నన్ను చాలా ప్రేమ చేస్తారు కాబట్టి వీళ్ళందరూ నా మాట వింటారు అని ఒక చిన్న ఆరాటం. ఓకే, సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఇష్టం లేకుండా అని అన్నారు మీరు. ఇష్టం ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు లేకుండా ఎంటర్ అయ్యారా? ఎంటర్ అయ్యాక ఇష్టం పోయిందా? ఒక జోనర్. సో ఇష్టం లేకుండా ఎంటర్ అయ్యారు ఎప్పుడు కానీ. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక అద్భుతమైన, నా ఫేవరెట్ రీల్ అది. ఏం చెప్పారంటే ఆయన, మోస్ట్ ఆఫ్ ద పీపుల్సే, బట్ ఆయన పదం నాకు ఎప్పటికీ అలా ఉండిపోయింది. ఎప్పుడు కానీ ఒక రిలేషన్షిప్, ఎస్పెషల్లీ హీ టోల్డ్ అబౌట్ అ ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్లోకి ఎంటర్ అయ్యే ముందు 100 సార్లు ఆలోచించాలి, 1000 సార్లు ఆలోచించాలి. ఒకసారి ఎంటర్ అయ్యామా ఆలోచనలే, అంతే. గుడ్ ఆర్ బ్యాడ్, మూవ్ ఆన్, అంతే. అది ఎలా తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా, జరిగింది. అది ఫస్ట్ థింక్ చేయాలి. మీరు ఒక క్వశ్చన్, అందులో ఒక చిన్న లిటికేషన్ పెట్టారు, పరిస్థితుల వల్ల అలా వెళ్ళాల్సి వచ్చింది అని అన్నారు. అయిపోయింది కదా. అయితే ఇష్టం లేదు, ఇష్టం పెంచుకోవడానికి ఆ బంధాన్ని ఎందుకు నిలబెట్టుకోవాలి అనే క్వశ్చన్ మీరు వేసుకోండి. ఈ బంధాన్ని నేను నిలబెట్టుకోవాలా? వై ఇంపార్టెంట్? దీన్ని కదిపితే ఏ మూలాలు కదులుతాయి? ఆ మూలాల వల్ల నాకు కానీ, నా కుటుంబానికి కానీ, సమాజానికి కానీ ఏ రకంగా ఇంపాక్ట్ అవుతుంది? నా ఆరోగ్యానికి కానీ, నా పిల్లలుంటే పిల్లల ఆరోగ్యానికి, లేకపోతే వాళ్ళ సామాజిక వాల్యూకి కానీ, కుటుంబ పరిస్థితికి కానీ ఎంత ప్రాబ్లం అవుతుంది? అదేవిధంగా నేను అలా అని బలవంతంగా ఉండమని నేను ఎప్పుడూ చెప్పను. ఈ పర్సన్ వల్ల ఇష్టం లేకుండా ఉంటున్నావు, ఏమి ఫుల్ఫిల్ అవుతున్నాయి? అలాగే నీకు కానీ, నీ ఫిజికల్గా కానీ, నీ విలువకు కానీ, సెల్ఫ్ రెస్పెక్ట్కి కానీ, నీ పిల్లల సెక్యూరిటీకి కానీ, నీ కుటుంబ సెక్యూరిటీకి కానీ ఎఫెక్ట్ వస్తుంది. గెట్ అవుట్ ఆఫ్ దట్. అది ఏ రిలేషన్ అన్నా కానీ, ఫిజికల్ అబ్యూస్, మెంటల్ హార్మ్, డోంట్ నీడ్ టు రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ నేను కొట్టి చంపేస్తున్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే విపరీతంగా, అంటే నీకు నీ ఒక ఐడెంటిటీ అనేది కూడా లేకుండా, నామరూపాలు లేకుండా చేస్తున్నారు. అది అట్ ద సేమ్ టైం పిల్లల మానసిక ప్రశాంతత కానీ, ఎడ్యుకేషన్ వైజ్ కానీ, వాళ్ళ బిహేవియర్ మీద కానీ ఇంపాక్ట్ అవుతుంది.
నీ ఇష్టంని లేదు అనడాన్ని ఖచ్చితంగా నువ్వు డిసిషన్ ఓరియంటెడ్గా మాత్రం వెళ్ళొచ్చు. ఒకసారి కౌన్సిలింగ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి రియల్గా నువ్వు అనుకుంటున్నావా నిజంగా జరుగుతోందా, ఈ మనిషిని ఎందుకు నువ్వు ప్రేమించలేకపోతున్నావు, ఎందుకు ఇష్టం లేదు, నీ ఇష్టం ఇంకెక్కడైనా ఉందా, నువ్వు అన్నేకునే ఇష్టాలు నిజంగా దొరుకుతాయా. ఇట్స్ సో మెనీ యాంగిల్స్. మీకు ఐ ఓపెనర్ అనిపిస్తుంది, ఒక్క థింగ్లా చూడలేను, ఎందుకు ఇష్టం లేదబ్బా, అసలు నీ ఇష్టం ఏంటి, నీకు ఇష్టం లేదు మేడం, నేను రోజు సాయంత్రం నాకు ఐస్ క్రీమ్ తినాలి మేడం, నాకు ఆయన తినడు మేడం, అందుకే నాకు ఇష్టం. సిల్లీ మ్యాన్, నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నావు, నువ్వు తెచ్చుకొని తీసి కిందేసి నలుస్తున్నాడు వాడు వెదవ. సిల్లీ ఎగ్జాంపుల్. దిస్ ఈస్ లైక్ హీస్ డిస్రెస్పెక్టింగ్, హీస్ హర్టింగ్, హీస్ మెంటల్లీ హార్మింగ్. అంటే వద్దు చెప్పటం వేరు, ఆరోగ్యం బాగుపడదమ్మా చెప్పడం వేరు. నేను కామన్ ఎగ్జాంపుల్, ఇట్ డజంట్ మీన్ ఐస్ క్రీమ్ ఎనీథింగ్. కానీ తీసి కింద వేసి నువ్వు నలుపుతున్నావు అంటే సో అంత క్రూయలా. ఇష్టం ఎందుకు లేదు, లెట్స్ డీకోడ్ దట్ ఇష్టం. అసలు ఎందుకు సంపాదిస్తున్నాడా, నీకు గౌరవం ఇస్తున్నాడా, నీ బాధ్యత నెరవేరుస్తున్నాడా, మేడం ఇవేనా మేడం ఇంకేం లేవా మేడం అని అంటే, యాక్చువల్లీ ఒక మనిషితో ఉండడానికి నీ మీద ఎంతో కొంత ఇష్టం లేకపోతే ఇవన్నీ చేయరు. నిన్ను ఇష్టపడే వ్యక్తితో ఉన్నప్పుడు నువ్వు ఇష్టాన్ని పెంచుకోవడంలో తప్పులేదు. మైనస్ పాయింట్స్ ఏమున్నాయి, ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి, నువ్వు వద్దు అనుకుంటే హాని ఏం జరుగుతుంది, కూర్చుని రాయాల. ఊరికే నాకు ఇష్టం లేదు బలవంతంగా ఉండాల్సి వస్తుంది దేనికి, నీకే తిక్క కావచ్చు, నీకు ఇష్టానికి ఏ మహేష్ బాబు కావాలంటున్నాడు దొరక్కడే. రాజును చూసిన కళ్ళతోటి మొగుడిని చూస్తే మొత్తిందంట. అట్లా కుదురుతుంది మనకి. ఎవరెవరు మీరు అన్నట్టు ఇందాక వీడియోలో చెప్పారు, మనకి కర్మానుసారంగా దొరుకుతారు. ఒకటి పిల్లలు సెలెక్ట్ చేస్తారు ఫస్ట్, లేకపోతే మన ఇద్దరికి ఏదో లాంగ్ సెటిల్మెంట్ ఉంటుంది. ఇదంతా పెద్ద మళ్ళీ ఒక ట్రాప్, ఒక గ్రూప్ అంతా చేసుకొని మళ్ళీ పుట్టాము. అప్పుడు అన్నంత లెక్కలు తేలాల్సిందే అబ్బా, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే బిహేవియర్లో ఖచ్చితంగా కాన్షియస్, ప్రతి ఒక్క ఆధ్యాత్మికవేత్తలు చెప్పేది లివ్ విత్ అవేర్నెస్. అవేర్నెస్ ఏంటి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎలా చేస్తున్నావు, నాకు ఇది భగవంతుడు ఇచ్చాడు ఈ స్క్రిప్ట్, ఈ లైఫ్, దీనిని కంటిన్యూ చెయ్యకుండా ఇక్కడిక్కడ క్లోజర్ చేసుకుంటా, మళ్ళీ దీన్ని నేను నెగిటివిటీని పట్టుకొని పోను, మళ్ళా నువ్వు నెగిటివిటీ వదిలేదాకా మళ్ళీ ఇంకోటి ఇస్తాడు నెక్స్ట్ జన్మలో. ఎందుకు బ్యాగేజ్ పట్టుకొని తిరుగుతూ ఉంటావు 84 లక్షలు యోనిల జన్మలు తీసుకోవాలి నువ్వు. ఎక్కడిదక్కడే క్లియర్ చేసుకొని వెళ్తే ఫాస్ట్గా అయిపోతుంది సిలబస్. ఆల్వేస్ సీ దట్ లైక్ ఏం చేస్తే ప్రేమ వస్తుంది అనే చూసుకోండి, ఏం చేస్తే హేట్ వస్తుంది అని చూసుకుంటూ పోయే కాలంలో బతుకుతున్నాం. ఎవరు నచ్చరు, ఏమీ నచ్చదు, కోపం, డిస్సాటిస్ఫాక్షన్, కంపారిజన్, ఇలాంటి దాంట్లో నీకు ఎలా నచ్చుతారు. అలా అని నేను ఎప్పుడు ఇబ్బంది పెడతలేను. ఎందుకు అంటే ఆ ఇష్టపడకపోవడానికి కారణాలను ఖచ్చితంగా డీకోడ్ చెయ్యండి. వాళ్ళ ఒక బిహేవియర్ వల్లన, లేకపోతే నీకు నువ్వు అనుకున్నట్టు లేకపోవడం వల్లన, నువ్వు అనుకున్నట్టు లేకపోతే అతని గుణాలేంటి. ఖచ్చితంగా కౌన్సిలింగ్ చాలా హెల్ప్ అవుతుంది కీర్తి. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మ్యాటర్ ని లెట్స్ టేక్ అజ్యూమ్ మదర్ ఇన్ లా విషయానికి తీసుకొస్తే ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ లాగా అయిపోతుంది. బికాస్ నీకు నచ్చినా నచ్చకపోయినా యూ హ్యావ్ టు డీల్. నువ్వు నీ పేరెంట్స్ తో ఎట్లా డీల్ చేస్తావు. అబ్సల్యూట్లీ రైట్ వర్డ్. అసలు అత్త మామని నేను మళ్ళీ అమ్మ అనుకో ఇలా అనుకో అని ఏం చెప్పను, కానీ నీ బాధ్యత ఎలాగైతే నీ పిల్లలు, కొంతమంది చూడండి మన పిల్లలు పెరిగిన కొద్దీ మనల్ని ఇన్సల్ట్ చేస్తారు, హర్ట్ చేస్తారు, వదులుకుంటున్నావా. నాకు మొన్న ఒక కౌన్సిలింగ్ వచ్చింది, అసలు కూతురు ఎంత భయంకరమైన హర్ట్ చేస్తుందంట కీర్తి. అసలు వింటూ ఉంటే నాకు ఆగలా ఆ తపన, ఆ తల్లి పడే తపనకి. ఇప్పటికిప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళు అంటదంట డాటర్. యుఎస్ లో ఉంటది. ఆ యుఎస్ నుంచి ఎట్లా వస్తుంది అసలు ఏడ్చుకుంటా ఫోన్ చేస్తే నాకైతే, అంటే ఉంటారు కావచ్చు, గొడవలు అవుతాయి, గొడవలు అవ్వను. అదే అత్తగారిని చేస్తే. సో ఈ రిలేషన్ అనేది నువ్వు రెస్పాన్సిబిలిటీ. ఎప్పుడైతే మన పిల్లల్ని ఎలా గుండెల్లో పెట్టుకొని, మన కడుపులో పెట్టుకొని, ఎన్ని చేసినా వాడు ఏం చేసినా
ఎట్లా చేస్తున్నారో ఈ అత్త మామ వాళ్ళు కూడా అంతే. మేడము శృతి మించుతోంది, ఖచ్చితంగా భర్తతో మాట్లాడి దూరంగా ఉండండి. శృతి మించుతోంది, ఈ ఫిజికల్ అబ్యూస్, మెంటల్ అబ్యూస్ చేస్తున్నారు 100%. బట్ నువ్వు నెగిటివ్గా యాక్ట్ చెయ్యకు అనేది మాత్రమే నా సలహా. మీకుంటే సరిపోయేది అంటే ఎవరికున్నా ఏం చేయలేము, భరించాల్సిందే. అదేలేండి, ఎవరికున్నా ఏమీ చేయలేము, నీ వాటాక వచ్చాయి అంతే. సో అట్లా అనుకొని మనము ముందుకు వెళ్ళటమే. సో ఇష్టం లేకపోవటము అని అనుకుంటే చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. సముద్రంలో ఒక లోపలికి వెళ్ళాలి అని అంటే, నువ్వు ఈదాలి అంటే నీకు ఏముండాలి, బ్రతకాలన్న ఆశ ఉండాలి. అంటే అప్పుడే కదా జీవితం అనేది పెద్ద సముద్రం. ఈదాలే, నువ్వు ఇష్టంతో ఈదాలి, కానీ కష్టంతో ఈదితే మునిగిపోతావు. సో ఇష్టాన్ని పెంచుకోండి, ఇష్టాన్ని పెంచుకోండి. ఆ మనిషి నీకు ఎలాంటి ఇబ్బంది కలిగిస్తున్నారో దాని మీద పెట్టి, ఆ గుణాలు లేవు, ఈ గుణాలు లేవు అంటే లెట్స్ సిట్ అండ్ టాక్. పెంచుకోవడానికి ఏం చేయాలి, లేకపోతే తుంచుకోవడానికి ఏం చేయాలి, ఏదో ఒకటి రావాలి కదా ప్రజెంట్ గా. కాకపోతే నువ్వు పీస్ఫుల్గా ఉండాలి. ఈ మధ్య ఇది ఒక దిక్కుమాలిన వర్డ్ అవుతుంది ఏంటంటే, నా హ్యాపీనెస్ కోసమైనా చేస్తా, ఈయనతో ఉంటే నాకు హ్యాపీనెస్ ఎక్కడ లేదు, ఇక్కడే ఉంది. డోంట్ సర్చ్ అవుట్ సైడ్ హ్యాపీనెస్. ఇది ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోండి, హ్యాపీనెస్ ఎక్కడ లేదు, నీ లోపలనే ఉంది. ఏంటో ఒక గొంతెమ్మ కోరికలతోటి ఈ మనిషి నచ్చలేదు, ఇంకో నచ్చుతాడు నెక్స్ట్ ఇమీడియట్, లేకపోతే నెక్స్ట్ అబ్బాయి నచ్చాల్సిన అవసరం లేదు, ఇంకో ఫ్రెండ్కి మంచి హస్బెండ్ దొరికాడు, అరే ఆమె ఎప్పుడు మంచి పుణ్యం చేసుకుందేమో, మరి పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అంటారు. దానికి ఇప్పుడు ఇక్కడేందో లొల్లి, మరి అక్కడ పోయి పెట్టుకో సెటిల్మెంట్. అయిపోయింది, నీది ఫిక్స్ అయిపోయింది, నీకు ఇది ఇంతే, రాసి పెట్టుకుందాం. ఎవరి పుణ్యానికి బాధ్యులు, అబ్సల్యూట్లీ. కాబట్టి దీన్ని మంచిగా చేసుకో. నెవర్ యూ గెట్ అ రైట్ పర్సన్ ఆర్ రైట్ రిలేషన్, మేక్ దెమ్ రైట్. సో దాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ ఆఫ్ లైఫ్. అదే నీకు పంపిస్తున్నాడు, నువ్వు రైట్ చేసుకో అంటే నువ్వు ఇది నేర్చుకో. ఏ పాయింట్ అయినా నువ్వు నేర్చుకో. నాకు అట్లాగే చేస్తుంటాడు. నేను చాలా నా బిడ్డ అంటే దీనికి ఇంకో సోయి లేదు. నువ్వు దునియాని కూడా చూడు, నువ్వు ప్రపంచాన్ని కూడా చూడు, నీ ఫోకస్ మరి పిచ్చిదానిలాగా ఉన్నావు అని మార్చాడు. సో అట్లా మారుస్తాడు. ఒక పోయిన జన్మలో అట్లా చేసి ఉంటా. అందుకని నా బిడ్డను కొంచెం ఇంత 20-25 ఏళ్ళు నాకు హెల్ప్ చేయడానికి పంపించి, నన్ను గట్టిగా చేసి, ఇంత శక్తివంతురాల్ని చేసి ఇచ్చి దేవతను మా అందరికి థ్యాంక్ యూ, ఇట్స్ అ బిగ్ వర్డ్. మా అమ్మను మళ్ళీ ఇంకొక అమ్మకి హెల్ప్ చేయడానికి పంపించాడు. ఒక అమ్మ కాదు, బోల్డంత మంది అమ్మలు, అమ్మాయిలు, అబ్బాయిలు, ఆ నాన్నలు అందరూ కూడా, there are hell lot of people who gets motivate with you. వాళ్ళ లైక్స్, ఎవ్రీథింగ్, లైక్ ఈచ్ లైక్ ఇస్ ఈచ్ బ్లెస్సింగ్ ఫర్ యూ. అయ్యో, ఈ రోజు నేను మీ ముందు, ఇప్పుడు దీనికి ముందు కూడా నేను ఎలా ఉన్నానో చూసారు మీరు. సో చాలా కష్టపడి నన్ను మళ్ళీ రెడీ చేశారు. మరి డ్రామా నుంచి తీసుకొచ్చి మళ్ళీ మీ ముందు కూర్చోబెడితేనే సెట్ అవుతుందని పిలిపించి మళ్ళీ ఈ రోజు పాడ్కాస్ట్ సెట్ చేసాము. సో ఆల్ షీ వాంట్స్ టు సే ఈస్, ఆయన మీకు టెస్ట్ పెట్టడం ఖాయం, అందులో నెగ్గితేనా ఇక్కడికి మోక్షం, లేదా మళ్ళీ టెస్ట్ పెట్టాల్సిందే. సో మీకు ఏది కావాలి, కొంచెం సమయం, కొంచెం తెలివితో ముందుకెళ్ళండి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.